బాహుబలి థియేటర్లలో సాహో ట్రైలర్ చూపించి సినిమాపై కొత్త కొత్త ఆలోచనలకు తెరలేపారు. నిజానికి అప్పటికి ఆ సినిమా షూటింగే సరిగ్గా మొదలవలేదు. చూపించిన ట్రైలర్ కేవలం ఫ్యాంటసీ మాత్రమే. ఇది చాలా మందికి తెలియదు. ఆ ట్రైలర్ చూసిన వారందరూ ఇదేదో సైంటిఫిక్ థ్రిల్లర్ లా ఉందే అనుకున్నారు. కానీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సాహో ఓ మామూలు యాక్షన్ ఎంటర్టైనర్. ప్రభాస్ లోని మాస్ యాంగిల్ ని బయటపట్టే కథా కథనాలతో సినిమా ఉంటుందని టాక్. ఛత్రపతి మిర్చిలా అన్నమాట. రీసెంట్ గా సినిమా షూటింగ్ మొదలైంది. దర్శకుడు సుజిత్ సన్నివేశాలు తీయటం అప్పుడే మొదలు పెట్టాడు కూడా. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం మొన్నటిదాకా తేలలేదు. అనుష్క పేరు ప్రధానంగా వినిపించినా ఆమె స్థానంలో ఇప్పుడు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ వచ్చి చేరింది. బరువు పెరగటం కారణంగానే అనుష్కను ఈ సినిమా నుంచి తప్పించారనే టాక్ ఉంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని వేరే విధంగా చెప్తోంది. అనుష్క అప్పటికే కొన్ని తమిళ చిత్రాలకు సైన్ చేసిందట. సాహోకు అడిగిన డేట్స్, తమిళంలో ఆమె ఓకే చెప్పిన సినిమాల డేట్స్ ఒకేసారి రావడంతో ముందు ఒప్పుకున్న తమిళ సినిమాల కోసం సాహోను త్యాగం చేసేసిందట స్వీటీ. ఈ విషయంలో ఈ రెండు కాక మరో టాక్ కూడా నడుస్తోంది. అదేంటి అంటే గత కొన్ని రోజులుగా అనుష్క ప్రభాస్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. వరుసగా ఒకే హీరోయిన్ తో సినిమాలు చేస్తే ఇలాంటి పుకార్లు రావటం సహజమని ప్రభాస్ ఈ వార్తను తేలిగ్గా కొట్టిపారేశాడు. అనుష్క అయితే మరో అడుగు ముందుకేసి నాపై ఇలాంటివి పుట్టిస్తే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుందని ఘాటుగానే స్పందించింది. ఈ పుకార్ల షికార్లకు చెక్ పెట్టడానికే సాహో నుంచి అనుష్కను తప్పించారనే వాదన కూడా ఉంది. ఏదేమైనా ఈ సినిమాకు శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ఎన్నికవటం మాత్రం ప్రభాస్ అభిమానులకు తెగ సంతోషాన్నిస్తోంది. కారణం ఆమె బాలీవుడ్ లో పెద్ద స్టార్. దక్షిణాది సినిమాలు చేసేంత తీరికే లేని శ్రద్ధ సాహోకు ఓకే అనటం నిజంగా విశేషమే కదా. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్టార్. దానికి తగ్గట్టే సాహో కూడా 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. పైగా తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతోంది. వీటన్నిటినీ మించి యూనివర్సల్ కథా కథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కారణాలే శ్రద్ధా కపూర్ ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కారణమయ్యాయి.